నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రైతులపై బీజేపీ సర్కారు వివక్ష. బండి సంజయ్ పై ఎమ్మెల్యే రసమై ఫైర్. కరీంనగర్ రూపురేఖలు మార్చుతాం. అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్. జిల్లా ఆసుపత్రిపై పర్యవేక్షణ కరువు. ఇష్టారాజ్యంగా అధికారులు, రోగులకు అందని వైద్యం. టీచర్ల బదిలీల జాబితాపై ఫిర్యాదుల వెల్లువ. సవరించాకే తుది జాబితా ప్రకటించాలని సంఘాల డిమాండ్. ఇక వార్తలోని అంశాలు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమై బాలకిషన్. ధాన్యం దిగుబడిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆ పార్టీ నేతలు అజ్ఞానుల్లాగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సోమవారం ప్రతి గ్రామంలో చావుడప్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ క్యాంపు కార్యాలయంలో రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ల నియామక పత్రాలు అందజేశారు ఎమ్మెల్యే రసమై బాలకిషన్. తిమ్మాపూర్ మండలం రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్గా సాయిల కుమ్రయ్య, గన్నేరువరంకు చెందిన బద్దం తిరుపతి రెడ్డి, శంకరపట్నం మండలానికి నిమ్మశెట్టి వీరస్వామికి ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టం చేసేలా బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుకలు కోస్తామని బీజేపీ నేతలను హెచ్చరించారు. ఈ నెల 20వ తేదీన చావుడప్పు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత, సిద్ధంవేణు, గూడెల్లి తిరుపతి, ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఇనుకొండ జితేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రతి గ్రామంలో సోమవారం రోజున 20వ తారీఖు రోజున రైతులకు వడ్లు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ రైతులను ఆత్మహత్యల వైపు తీసుకెళ్తున్నటువంటి కేంద్ర రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ సోమవారం రోజున ప్రతి గ్రామంలో మా రైతు సోదరులు, మా కార్యకర్తలు అందరూ కలుపుకొని రైతులే కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాలు ఉంటాయి, వాళ్ళకి సావుడప్పు కొట్టుడా ఉంటుంది. ఇలా ఖచ్చితంగా రైతుల వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పే వరకు కూడా మా పోరాటం కొనసాగే విధంగా మేము కార్యాచరణను కూడా మేము రూపొందించుకోవడం జరిగినది. 11 గంటలకు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాలు ఉంటాయి, వాళ్ళకు సావుడప్పులు కొట్టు ఉంటాయి. ఎవరన్నా అసందర్భంగా మాట్లాడితే వాళ్ళని తరిమి కొట్టుడు కూడా జరుగుతాయి. ఇన్ని కార్యక్రమాలను కూడా మేము తీసుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి సోమవారం రోజున కొనాల్సింది ఎవరు? మీ పార్టీ. కనీసం మీ పార్టీ వడ్లు కొనే బాధ్యత కేంద్రాన్ని ఉందన్న సోయి కూడా, కనీసం వాస్తవం కూడా వాళ్ళకు తెలియనటువంటి ఒక అవివేకమైనటువంటి ఒక అజ్ఞానవంతమైనటువంటి మరి బీజేపీ పార్టీ వాళ్ళు ఇలా మరొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పీడికడ అసలు మొత్తం మానుకోండి, 146 గ్రామాలలో అసలు ఒక్క గ్రామమే తప్ప వానికి ఒక దగ్గర ఓ సర్పంచ్ లేడు, ఓ ఎంపీటీసీ లేరు, ఓ కార్యకర్తలు ఎవ్వరు లేను. నువ్వు ఇంత ఎగిరెగిరి పడతా ఉంటే 146 గ్రామాలల్లో ఇలా లక్షల మంది కార్యకర్తలు, ఇలా వందల మంది సర్పంచులు ఉన్నటువంటి మా పార్టీ. మరో 2 ఏళ్లలో కరీంనగర్ రూపురేఖలు మారతాయన్నారు మేయర్ యాదగిరి సునీల్ రావు. రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మరో 200 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు వస్తే నగరం సమగ్రాభివృద్ధి చెందుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. టెండర్లు పూర్తి చేసుకున్న పనులను ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరీంనగర్ 42వ డివిజన్ పెన్షనర్ భవన సమీపంలో 22 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్రావుతో కలిసి ప్రారంభించారు మేయర్ సునీల్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సమావేశంలో తీర్మానం చేసుకున్న పనుల టెండర్లు పూర్తయ్యాయని, ఆ పనులను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 100 కోట్ల నిధులు విడుదల చేసిందని,
కేంద్రం నుండి స్మార్ట్ సిటీ నిధులు వస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. టవర్ సర్కిల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చి పనులు త్వరగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. 2 కూరగాయల మార్కెట్లకు టెండర్లు పూర్తయ్యాయని, అమృతవర్షిణి ఆడిటోరియం నిర్మాణానికి టెండర్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలోని 3 రిజర్వేయర్ల పరిధిలో 24 గంటల నల్లానీటి సరఫరా పనులు కొనసాగుతున్నాయన్నారు. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రారంభించాలని నిర్ణయించుకుని ఈరోజు మొదటగా 42వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ మేచినేని వనజ అశోకరావు గారి ఆధ్వర్యంలో మరి పెన్షనర్ భవన్ అందరూ కూడా నగరంలో మరి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు ఉన్నటువంటి భవనం పక్కన మరి చాలా రోజులుగా వారి డిమాండ్ ఉండే అక్కడ మోరీ డ్రైనేజ్ వసతి బాగాలేదు, బాగా స్మెల్ వస్తుందని, రోడ్ వసతి బాగాలేదని చెప్పి వారు కోరిన వెంటనే 22 లక్షల రూపాయలు కేటాయించి మరి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. మరి దశల వారీగా కూడా అన్ని పనులు కూడా ఈ వారం 10 రోజుల లోపల ప్రారంభింపజేసి ఏదైతే టెండర్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఉన్నాయో ఆ వర్క్స్ అన్ని కూడా వేగవంతంగా పూర్తి చేసే ఆలోచనతోటి మా నగరపాలక సంస్థ ముందుకు పోతూ ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే 100 కోట్ల రూపాయలు కూడా మరి తన వంతు వాటాగా విడుదల చేయడం జరిగింది. ఆ 100 కోట్ల రూపాయలతో కూడా మన స్మార్ట్ సిటీ పనులకు కూడా ఎలాంటి నిధుల కొరత లేకుండా వేగవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటా కింద వచ్చే విడుదల చేసి 196 కోట్ల 200 కోట్లు విడుదల చేసినట్టయితే రాబోయే 3-4 మాసాల్లో స్మార్ట్ సిటీ కింద ప్రారంభించే పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే చూస్తూ ఉన్నారు గతంలోకి ఇప్పటికి తేడా, ప్రతి చోట కూడా అభివృద్ధి కార్యక్రమాల జాతర నడుస్తూ ఉన్నది. RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి తెలంగాణ నుండి 10 జిల్లాల నుండి మెగా అభిమానులు ముంబైకి తరలి వెళ్లారు. మెగా ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ సారథ్యంలో 10 జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి రామ్ చరణ్ యువత మెగా అభిమానులు సుమారు 50 మందితో బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్, జిల్లా అధ్యక్షులు కోడూరి హరికృష్ణ గౌడ్లు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాటిపల్లి ప్రభు, గాలిపల్లి కుమార్, కొంకటి దిలీప్, కొత్త అరవింద్, కపిల్ మాధవ, గాలి శ్రీను, రాసపల్లి రామ్కి, ఆడెపు శ్రీకాంత్, కొండ్ర విజయ్ అభిమానులు పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన RRR చిత్రం జనవరి 7 తారీఖున రిలీజ్ కాబోతున్న సందర్భంగా రేపు బాంబేలో RRR ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చిరంజీవత పక్షాన తెలంగాణలోని 10 జిల్లాల నుంచి అభిమానులం మా యొక్క బస్సులు ఏర్పాటు చేసుకొని మేము చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు ఈరోజు అంగరంగ వైభవంగా తెలంగాణ నుంచి తరలిపోతున్నాము. ఈ సందర్భంగా మాకు ఇంతటి మొత్తం కరీంనగర్ నుంచి 50 మంది వెళ్తున్నాం. జిల్లాకు 50 మంది చొప్పున టోటల్ మన 10 జిల్లాల నుంచి 500 మంది తరలి వెళ్తున్నాం ఈ నుంచి. అలాగే ఆంధ్ర నుంచి కూడా తరలి వెళ్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది మేము ముంబై ప్రోగ్రానికి తరలి వెళ్తున్నాం. 19న కరీంనగర్ ప్రతిమ రీజెన్సీలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ బ్రాంచ్ CME నిర్వహిస్తున్నట్లు సైక్రియాట్రిక్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కరీంనగర్ IMA హాల్లో వారు మాట్లాడుతూ సెక్స్పై డిస్కస్తో పాటు డిబేట్ ఏర్పాటు చేశామన్నారు. అంగస్తంభన, సెక్స్ ట్యూనింగ్పై డాక్టర్ మురుగేష్ వైష్ణవ్, స్త్రీ లైంగిక సమస్యలపై డాక్టర్ TSS రావు, ఆధ్యాత్మిక లైంగికతపై డాక్టర్ MS రెడ్డి, సైకోట్రోఫిక్స్పై డాక్టర్ పింగళి శ్రీలక్ష్మి ఇలా వివిధ రంగాలలో నిష్ణాతులతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ CMEలో సుమారు 200 మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు పాల్గొంటున్నారన్నారు. సెక్స్పై అవగాహన, సమస్యల పరిష్కార వేదికగా ఈ సదస్సు జరగనుందన్నారు. ఈ సమావేశంలో IMA తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ రామసుబ్బారెడ్డి, డాక్టర్ P కిషన్, ప్రవీణ్ కుమార్, జార్జి రెడ్డి, డాక్టర్ భాగ్యారెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. సంబంధించిన సమస్యల గురించి అవగాహన చాలా ముఖ్యము. ఈ అవగాహన పెంచడానికి ఈ CME ప్రోగ్రాం చాలా దోహదపడుతుంది. సో ఈ ఎంచుకున్న టాపిక్ వల్ల ప్రజలకు, గ్రాడ్యుయేట్స్కు, చదువుకున్న వాళ్ళకు అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఇక్కడ బేసిక్గా సెక్స్ సమస్యలు అంటే చాలామంది మాట్లాడడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. వేరే వాళ్ళకు, ఫ్రెండ్స్కి చెప్పుకోవడం కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకోవడం కానీ కొద్దిగా హెజిటేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల డిలే అవుతూ ఉంటుంది. సో చెప్పుకోవడం వల్ల ఇబ్బంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈవెన్ లోకల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు కదా, రెగ్యులర్గా ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, వాళ్ళకు కూడా చెప్పుకోరు. ఇట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇప్పుడు ఈక్వల్గా ఈ మధ్య క్వాక్స్ ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు బాగా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు చాలా అట్రాక్టివ్గా. సో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఇప్పుడు సరైన ట్రీట్మెంట్ దొరకదు, దాని నుంచి చాలా నష్టపోతూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో సైకియాట్రిస్టులు ఇప్పుడు ప్రతి జిల్లాలో ఉన్నారు. ఈవెన్ జిల్లాలో కాకుండా తాలూకా హెడ్ క్వార్టర్స్లో కూడా చాలామంది ఉన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై మాట్లాడారు. జీవితం చాలా విలువైందని, అందులో విద్యార్థి దశ చాలా ముఖ్యమైందన్నారు. విలువైన సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీనియర్ జూనియర్ విద్యార్థులు స్నేహపూర్వకంగా ఉంటూ కుటుంబంలాగా మెలగాలన్నారు. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, సిఈసి, ఈఈ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రసాదరావు, హెచ్ఓడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. We provide the training, same software what they need. Software companies, core companies also. Okay, last time the core companies were academics, and also should be regular for training program. I think in the class. First of all, you have to decide your position in the school. Yes or no? సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న జహంగీర్ అలీని తొలగిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం కేంద్ర అధ్యక్షులు మంజిత్ సింగ్ తెలిపారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నల్గొండలో జరిగిన ఎన్నికల్లో జహంగీర్ ఓటమి చెందారని, అయినప్పటికీ తానే అధ్యక్షుడిని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. కరీంనగర్ జిల్లా కమిటీ వేస్తున్నట్లు జహంగీర్ ప్రకటించారని, ఆ ఎన్నికల్లో ఎవరూ పాల్గొనవద్దని కోరారు. రాష్ట్ర ఎన్నికలు నల్గొండ జిల్లాలో బైలెట్ ఎలక్షన్ జరిగింది. అట్టి ఎలక్షన్లో నా సమీప అభ్యర్థిగా ఎండి జహాంగీర్ అలీ గారు వారు పోటీ చేసినారు. వారు జీప్ గుర్తుపై వారు నిలబడ్డారు. నేను సూర్యుని గుర్తుపై నిలబడ్డాను. బైలెట్ ఎలక్షన్ జరిగింది. అందులో జహాంగీర్ గారు వారు పరాజయం పాలయ్యారు. అయిన తర్వాత కూడా పదవి వ్యామోహం పోకుండా అతను ఎండి జహాంగీర్ అలీ గారు ప్రతి జిల్లాలో తిరుగుకుంటా జిల్లా అధ్యక్షులకు వ్యతిరేకంగా ఉన్న కొంతమందిని తీసుకొని అతను అడ్హాక్ బడీలు వేస్తున్నాడు. ఇది సంఘ నియమావళికి విరుద్ధంగా ఉంది. దాన్ని మేము రాష్ట్ర సంఘం ఖండిస్తూ ఎండి జహాంగీర్ అలీ గారిని మా సభ్యత్వం నుంచి తొలగించడం జరిగింది. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను రద్దు చేసి 100% పాస్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు ఏఐఎస్జీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వల్ల ఇంటర్ సిలబస్ పూర్తి కాలేదని, దీంతో విద్యార్థులు పరీక్షలు రాయలేక ఫెయిల్ అయ్యారన్నారు. దీంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఉచితంగా రీవెరిఫికేషన్ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు. మొన్న విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 51% పైచిలకు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. కేవలం 49% మంది పిల్లలు మాత్రమే పాస్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యం వల్లనే ఈ ఫలితాలు వచ్చాయని ఏఐఎస్బీ ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర శాఖ భావిస్తాము. ఎందుకంటే గత సంవత్సరం కరోనా దృష్ట్యా క్లాసులు కానీ పాఠాలు కానీ నిర్వహించలేకపోయారు. పాఠాలు వినకుండానే, పాఠాలు చెప్పకుండానే పరీక్షలు నిర్వహించడం వల్ల కేవలం 49% మంది పిల్లలు మాత్రమే పాస్ అయ్యారు. ఆ 49% పిల్లల్లో కూడా చాలా తక్కువ మార్కులతో అంటే టాపర్స్ 500 పైచీలకు వచ్చే మార్కులు వచ్చే పిల్లలు కూడా 250, 300 వచ్చే పరిస్థితి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బేషరతుగా గత సంవత్సరం లాగా ఎలాగైతే అందరి పిల్లల్ని ప్రమోట్ చేశారో ఈ సంవత్సరం కూడా 100% ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలను ప్రకటించి అందరినీ ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభించిన రైతు జాగృతి యాత్ర తిమ్మాపూర్ మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా రైతులకు శాశ్వత యోగా వ్యవసాయంపై అవగాహన కల్పించారు. పంట పొలాలలో రైతు ప్రశాంతమైన మనస్సుతో భగవంతుని స్మృతిలో వ్యవసాయం చేసినప్పుడు మంచి దిగుబడితో పాటు నాణ్యమైన పంట చేతికి వస్తుందని తెలిపారు.
యోగా వ్యవసాయ విధానాన్ని అవలంబించడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని పొందవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి మనీషా, బ్రహ్మకుమారి మీనాక్షి, శారద, రాష్ట్ర ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, దుండ్ర రాజయ్య, మడుపు శ్రీనివాసరెడ్డి, జక్కని రవీందర్, వేల్పుల మల్లయ్య పాల్గొన్నారు. శాశ్వత యోగ వ్యవసాయం గురించి రైతు జాగృతి యాత్ర బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ యోగ వ్యవసాయ విధానం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి అంటే మనిషికి ప్రకృతికి మధ్యన అనుబంధం పెంచాలి. ఎప్పుడైతే మనము ప్రకృతితో చాలా ప్రేమపూర్వకంగా సంబంధాన్ని ఏర్పరచుకుంటామో ప్రకృతి మనకి అన్ని విధాలుగా సహయోగం ఇస్తుంది. ఈ ప్రకృతిలో ఎప్పుడైతే మనము సేంద్రియ పద్ధతులతో మరియు యోగాభ్యాసంతో అంటే ధ్యాన పద్ధతులతో మనం ఎప్పుడైతే పంటలను తీస్తామో ఈ పంటలలో పౌష్టిక తత్వాలు ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కొవ్వు పదార్థాలు తగ్గుతాయి. ఇలాంటి ఆహారం ఎప్పుడైతే మనుషులందరూ తింటారో మనుషుల లోపల వచ్చేటువంటి రోగాలు కానివ్వండి, వ్యాధులు కానివ్వండి తగ్గిపోతాయి. దీనివల్ల మొత్తం మన యొక్క ప్రకృతి పైన కూడా చాలా మంచి ప్రభావం పడుతుంది. అలాగే మానవ ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరిచిన వారం అవుతాము. వర్తమాన సమయంలో ఇలాంటి యోగ వ్యవసాయ విధానాలను అవలంబించడం చాలా అవసరము. డాక్టర్లు వేలకు రారు, వచ్చిన నామమాత్రపు చికిత్సే. కంచే చేనును మేసిందన్నట్లు ఆసుపత్రి అధికారులది అదే తీరు. రోగులు మాత్రం దేవుడికి దండం పెట్టుకోవాల్సిందే. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్య సేవలు దయనీయంగా మారాయి. సరైన సమయంలో చికిత్స అందక అనేక మంది మృతి చెందుతున్నారు. వైద్య సేవలు ఇలా ఉంటే అడ్మినిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణ గుట్కా, సిగరెట్లతో కంపు కొడుతోంది. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిపై పర్యవేక్షణ కరువైంది. డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలని ఆదేశాలు ఉన్నా ఇవేమీ పట్టించుకోవడం లేదు సిబ్బంది. ఉదయం 10:30 వరకు డాక్టర్లు విధులకు రాకపోవడంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన రోగులు పడిగాపులు కాస్తున్నారు. కాగా ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్ పాడవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఏఐవైఎఫ్ ప్రతినిధులు ఆర్ఎంఓకు వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లాలోని ప్రధాన ఆసుపత్రి అయినటువంటి సివిల్ హాస్పిటల్లో ఎక్స్రే మిషన్లు పనిచేయకపోవడం, అదేవిధంగా అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సరైన సమయపాలన పాటించకుండా ఏ సమయానికి పడితే ఆ సమయానికి వచ్చేసరికి రోగులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క సమస్యను వెంటనే జిల్లా అధికారులు ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా హాస్పిటల్లో 10 గంటల వరకే ఉండాల్సినటువంటి సిబ్బంది కానీ, ఆర్ఎంఓ కానీ, సూపరింటెండెంట్ కానీ 11:30, 12 అయినా కూడా విధులకు హాజరు కాకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే రోగులకు సమస్యలను చెప్పుకోవాల్సినటువంటి పెద్ద అధికారులే ఆ సమయానికి రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు కానీ లేకపోతే జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద అధికారులు ఖచ్చితంగా చొరవ తీసుకొని ఇందులో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ యొక్క హాస్పిటల్లో నెలకొన్నటువంటి సమస్యలపైన రిప్రజెంటేషన్ చేద్దామని చెప్పేసి వస్తే ఏ అధికారి కూడా లేకపోవడం వల్ల ఈరోజు సూపర్ ఆర్ఎంఓ గారి చేరుకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. జనన మరణాల సర్టిఫికేట్ కోసం బాధితులు నెలల తరబడి కరీంనగర్ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. వివిధ అవసరాల కోసం సర్టిఫికేట్ తీసుకునేందుకు వస్తున్న వారిని తిప్పించుకుంటున్నారని ఆరోపణలున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మద్దికుంటకు చెందిన సాలే బేగం 3 నెలలుగా డెత్ సర్టిఫికేట్ కోసం తిరుగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ సర్కారు ఆసుపత్రి చుట్టూ తిప్పించుకుంటున్నారని బాధితురాలు వాపోయింది. ये हमारे पप्पू का सर्टिफिकेट के लिए डेट्स वो ऑनलाइन करके देते हैं, तो इसके वास्ते मैं आ रही हूँ. 3 महीने पूरे हो गए, मेरे को ये फॉर्म्स नहीं मिल रहे और क्या तरीक़ा है उसके बारे में नहीं मालूम. कभी उधर जा रही हूँ तो कभी इधर जा रही हूँ. उन बोलता इधर जाओ, इन बोलता उधर जाओ. इसके बारे में नहीं मालूम. मेरे को ये मालूमात करना है. 3 महीने से रोज़ 100 रुपये खर्च कर रही हूँ मैं. एक दिन कोई भी नहीं मिला मेरे को. इसके बाद और तो नहीं चाहिए, इतनी ज बात थी. 3 महीने से आ रही हूँ मैं. सितंबर, अक्टूबर, नवंबर, अब ये दिसंबर चालू हो गया. 3 महीने पूरे हुए, चौथा चालू है. अभी इसके वास्ते तो मैं परेशान हूँ. मेरा कोई नहीं है, भटक रही हूँ, कोई रास्ता ही नहीं मिल रहा. आखिर क्या किया जाए.
ये सर्टिफिकेट भी होना ज़रूरी है। इनकी प्रॉपर्टी बेचने वाले हैं तो डेथ सर्टिफिकेट भी ज़रूरी है। पहले म्यूनसिपाल्टी में जाने के बाद वो औरत बोली ये 2 फॉर्म लेकर आओ, तो वो लेकर आऊँगी तो मैं करूँगी, वो स्टाम्प वो मार के करके गवर्नमेंट से लेकर आना वो के बोली। ఆసుపత్రి ఆవరణలో టేలా ఏర్పాటు చేశారు. విచ్చలవిడిగా గుట్కాలు సిగరెట్లు అమ్ముతున్నారు. అక్కడే సిగరెట్ తాగుతూ పొగ వదలడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత గుట్కాలు విక్రయించడం వల్ల ఆసుపత్రి పరిసరాలలో ఉమ్మి వేస్తున్నారు. తద్వారా పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ అనధికారికంగా అనుమతి ఇచ్చినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ సిగరెట్లు అన్నీ ఎట్లా అమ్ముతాను? సివిల్ హాస్పిటల్ గుట్కాలు మాఫియా ఇదంతా ఎందుకు అమ్ముతున్నావు? ఇప్పుడు ఎవరు పెట్టుకుని వస్తాము నీకు హాస్పిటల్లోనే ఇప్పుడు ఇలా ఎవరు మళ్ళీ మేము ఇంతవరకు వెయిట్ చేశాం. ఎవరికి టైంకి వస్తలేరు. ఇన్వాల్వ్ కూడా ఎవ్వరు లేరు. ఒక రమ మేడం తప్ప ఎవ్వరు లేరు. అలా 10 తప్ప 10 తర్వాతనే అందరు వస్తారు, కానీ టైంకి అయితే ఎవరు వస్తలేరు. దానికి సంబంధించిన ఇంకొక విషయం మేడం, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ లోపల గుట్కాలు అమ్మడానికి మీరు పర్మిషన్ ఇచ్చారని రాజు అనే హోటల్ సిగరెట్ గుట్కాలు అమ్ముతారు గేట్ ముందు లోపల. ఎవరు చెప్పి పర్మిషన్ ఇదంతా అంటే మాకు సూపరింటెండెంట్ దగ్గర మాకు ఎవరో ఇచ్చలేదు అది అని మాకే రాష్ట్రం మాట్లాడుతూ ఉన్నారు. తక్షణమే వాటిని తీయాలి. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై జిల్లా కలెక్టర్, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లారు పలు సంఘాల ప్రతినిధులు. ఇప్పటికైనా స్పందించి రోగులకు సరైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటారా లేక వదిలేస్తారా అనేది వేచి చూడాలి. కరీంనగర్ భగత్ నగర్ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా పడిపూజా వేడుకలు జరిగాయి. పల్లె నారాయణగౌడ్ గురుస్వామి శబరిమల యాత్ర సందర్భంగా 108 మంది కన్యస్వాములతో కలిసి అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహించారు. శ్రీ మంగళంపల్లి రాజేశ్వర శర్మ చాణక్య ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అయ్యప్ప స్వామి భజనలతో మారుమ్రోగింది. నారాయణగౌడ్ గురుస్వామి దంపతులకు మంగళ స్నానాలు చేపించి నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం నారాయణగౌడ్ను శాలువాతో గడప నాగరాజు గురుస్వామి, రాజ్వీర్ గురుస్వామి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గడప నాగరాజు గురుస్వామి, గంగాధర్ గురుస్వామి, రవికిరణ్, ఆనంద్ గురుస్వామి, సత్యనారాయణలు పాల్గొన్నారు. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవాన్ శరణం భగవాన్ శరణం శరణం అయ్యప్ప కరుణతమమ్ము కావము స్వామి శరణం శరణం అయ్యప్ప భగవాని శరణం భగవతి శరణం 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 అయ్యప్ప టీచర్ల బదిలీలపై గందరగోళం కొనసాగుతోంది. డేట్ ఆఫ్ జాయినింగ్, సీనియారిటీ జాబితాలో తప్పులు దొరలడంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రెండో రోజు కరీంనగర్ కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయానికి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. పూర్తిగా సవరించాకనే తుది జాబితా విడుదల చేయాలని పలు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రెండో రోజు ఉపాధ్యాయుల అభ్యంతరాలు వెల్లువెత్తాయి. బదిలీలకు సంబంధించి ప్రకటించిన జాబితాలో తప్పులు దొర్లాయని నిన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ కర్ణన్ ఆదేశాల మేరకు డీఈఓ ఆఫీసులో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 500 పైచిలుకుకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిశీలనపై అధికారులు మల్లగులాలు పడుతున్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సుమారు 13,000కు పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. బదిలీల నేపథ్యంలో సీనియారిటీ జాబితా ప్రకటించగా అనేక తప్పులు దొరికిన విషయం తెలిసిందే. తప్పులు సరిచేసేందుకు డీఈఓ ఆఫీసులో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ఆర్జేడీ శ్రీనివాసచారి, డీఈఓ జనార్దన్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సంఘాల నేతలు వారికి ఫిర్యాదు చేశారు. పీటీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముసుకు తిరుపతి రెడ్డి, మర్రి జైపాల్ రెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. డేట్ ఆఫ్ జాయినింగ్ లేక ర్యాంకు ప్రకారం కాకుండా మధ్యస్థంగా జాబితా తయారు చేశారన్నారు. ఉపాధ్యాయుల్లో అనేక అనుమానాలు ఉన్నాయని, ఫిర్యాదులు పరిష్కరించాకే తుది జాబితా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఈరోజు డిఓ గారు విడుదల చేసిన జాబితా లోపల డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ర్యాంక్ ప్రకారం తీసుకున్నారని చెప్తున్నారు. ఏదైనా అన్ని క్యాడర్లో కూడా డేట్ ఆఫ్ జాయినింగ్ ఉండాలి లేదా ర్యాంక్ ప్రకారం ఉండాలి. కానీ ఒకే క్యాడర్ లోపల ఒకటి జాయిన్ ఆఫ్ డేటింగ్ అను మరి అదేవిధంగా ర్యాంక్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి పొరపాట్లు బాగా జరిగాయి. సమస్యల మీద పరిష్కారంతో చేయాలని చెప్పేసి గత 2 రోజుల క్రితం మేము ఇచ్చిన సమస్యలు ఒకటి కూడా పరిష్కారం కాలేదు. అదేవిధంగా డిఎస్సి 2000 అన్ట్రైన్డ్ టీచర్స్ యాక్చువల్లీ వాళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్ అదేవిధంగా ఒకేసారి అంటే ఆ డిఎస్సి లోపల ఎగ్జిట్ డిఎస్సి లోపల 2008 వాళ్ళది 2002 వాళ్ళది రకరకాలుగా ర్యాంకుల ప్రకారం తీశారు. అంటే తీసుకున్నట్లయితే డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రకారం తీసుకోవాలి, లేకుంటే ర్యాంక్ ప్రకారం తీసుకోవాలి. కానీ వేరువేరుగా తీసుకోవడం ఒకే క్యాడర్లో ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు చేసిన ఆరోపణలను ఖండించారు టీఆర్ఎస్ నేత దాసరి భూమయ్య. కరీంనగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎఫ్సీఐ ఫ్యాక్టరీలో తాత్కాలిక నియామకానికి డబ్బులు వసూలు చేసినట్లు చేసిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు. ఒకవేళ పైరవీలు చేసి ఎవరైనా డబ్బులు వసూలు చేసి ఉంటే ఆధారాలతో బహిర్గతం చేయాలన్నారు. దీనిపై ఎఫ్సీఐ ఫ్యాక్టరీ గేటు వద్ద బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. కొప్పుల ఈశ్వర్ మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది, అసత్యాలు ఆరోపించడం జరిగింది. ఒకటే గోన ప్రకాష్ అన్న గారు చేసిన ఆరోపణ ఏంటంటే ఆయన అంటే ఇప్పటికి కూడా మా అందరి గౌరవమే. రామగుండంలో గల ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అందులో 5 నుంచి 8 లక్షల వరకు డబ్బులు వసూలు చేసిండ్రు. అందులో మంత్రి గారికి కూడా సంబంధం ఉంది. దాదాపు 370 మంది దగ్గర వసూలు చేసిండ్రు. 30 కోట్ల మేరకు అలా తప్పులు జరిగినది మంత్రి గారి పైన ఆపాదించింది. గోన ప్రకాష్ అన్నకు మేము సూటిగా చెప్తున్నాం, ప్రకాష్ అన్న గుర్తుపెట్టుకోండి, మంత్రి గారికి కొప్పుల ఈశ్వరన్న మంత్రి గారికి కార్మికుల దగ్గర డబ్బులు తీసుకునే అవసరం లేదు, అలాంటి వ్యక్తిత్వము కాదు. ఎందుకంటే నేను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అప్పటి నుంచి వారిని చూసుకుంటూ వస్తున్నా. వారు ఒక కార్మికులు, ఆయన కార్మికుడు అయ్యండి ఆయన కార్మికుల కోసం పోరాటం చేస్తుండే తప్ప ఎప్పుడు కూడా తాత్కాలిక ఉద్యోగుల దగ్గర పైసలు తీసుకునే చరిత్ర ఆయనకు లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ పద్మనగర్ ఆర్ఐఓ ఆఫీసు ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు నిర్వహించి విద్యార్థులు ఫెయిల్ అయ్యేందుకు ప్రభుత్వం కారణమైందని ఆరోపించారు. ఆర్ఐఓ ఆఫీసు ఎదుట బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. విద్యార్థుల జీవితాలు పక్కన కనబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంతమంది విద్యార్థులు దానిపైన ఎలాంటి కూడా చర్యలు కరీంనగర్ అశోక్ నగర్లో గొట్టెముక్కల జమున మహేష్ నివాసంలో నాగభూషణం గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా పడిపూజ మహోత్సవం జరిగింది. ఈ వేడుకలో మాజీ కార్పొరేటర్ గొట్టెముక్కల ఉమారాణి, రమణ, వరాల జ్యోతి డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. పుస్తకం ప్రపంచ విజ్ఞానానికి ద్వారమన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నల్మెల భాస్కర్.
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్లో సాహితీ సోపతి స్టాల్ను ప్రఖ్యాత సాహితీవేత్త నిజాం వెంకటేశంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాహిత్యమే ప్రపంచ నాగరికతకు మూలాధారమని అన్నారు. కరీంనగర్కు చెందిన సాహితీ సోపతి స్టాల్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడం గర్వకారణమని చెప్పారు. ఈ నెల 18 నుండి 28 వరకు ఈ బుక్ స్టాల్ ఉంటుందని, కరీంనగర్కు చెందిన రచయితల పుస్తకాలు ఇందులో అమ్ముతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కవులు అన్నవరం దేవేందర్, పెనుకొండ బసవేశ్వర్, నసీరుద్దీన్లు పాల్గొన్నారు. స్టాల్ నెంబర్ 14 హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో ప్రారంభించాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నల్వేల భాస్కర్ గారిని, ఆ తర్వాత పెద్దలు సాహితీవేత్త నిజాం వెంకటేశ్వర గారిచే ఆవిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలోని షాలోమ్ చర్చిలో క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీఆర్ఎస్ నాయకులు మేచినేని అశోక్రావు, కార్పొరేటర్ సరిళ్ల ప్రసాద్ కేక్ కట్ చేసి క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీఎస్ సుధాకర్, క్రిస్టఫర్, బాలరాజు, ఫాస్టర్ పాల్నాయక్ పాల్గొన్నారు. నుండి 18 ఏళ్ల మధ్య వయసున్న వారు నేరం చేస్తే అడల్ట్ కింద ట్రీట్ చేయాలని సూచించారు కరీంనగర్ జిల్లా జడ్జి ప్రియదర్శిని. కరీంనగర్ జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో జువెనైల్ కోర్టు పోలీసుల శిక్షణ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిర్భయ చట్టం తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. 16 నుండి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని సూచించారు. మైనర్ నేరాలను తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ హీనియస్ ఆఫెన్సెస్ వచ్చినప్పటికల్లా బిట్వీన్ ఏజ్ ఆఫ్ 16 to 18 ఇయర్స్ ఉన్న పిల్లలే ఎక్కువగా క్రైమ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది, ఎస్పెషలీ రేప్ కేసెస్. సో ఈ 16 to 18 ఇయర్స్లోని ఉన్నటువంటి పిల్లలు ఏదైనా క్రైమ్ చేసినప్పుడు వాళ్ళని అడల్ట్గా కూడా ట్రీట్ చేయమని చట్టం చెప్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి అంటే నిర్భయ కేసు వచ్చినప్పటి నుంచి, మీ అందరికీ నిర్భయ కేసు గురించి అవగాహన ఉంది కాబట్టి, నిర్భయ కేసు అయినప్పటి నుంచి పిల్లలకి నాలెడ్జ్ పెరిగింది. ముఖ్యంగా ఈ వాళ్ళందరికీ సెల్ ఫోన్ ఉండడం వల్ల, వాటి వల్ల ఏదైనా కానీ వాళ్ళలోని మార్పు అనేది వచ్చింది. ఇంతకు ముందు ఉన్న తరానికి ఇప్పుడున్న తరం పిల్లలకి చాలా తేడా. అయితే మీ దగ్గరికి ఒక చైల్డ్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏజ్ ఎట్లా డిటర్మిన్ చేస్తారు? చదువుకున్న పిల్లలైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. వాళ్ళు గమనిస్తే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ వేస్తున్నారు. ఆధార్ కార్డులో ఒక ఏజ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఒక ఏజ్ ఉంటుంది. తీరా చూస్తే అమ్మాయి కొన్ని కేసెస్లో ఏంటంటే ఈవెన్ విక్టిమ్ ఆర్ అపియరింగ్ బిఫోర్ ది కోర్ట్. ఆ టైంలో అప్పుడు పీపీ గారిని కూడా అడిగాను, విక్టిమ్స్ అవసరం ఏంటుంది బెయిల్ స్టేజ్లోనంటే అవి ఏమవుతున్నాయంటే 16 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ లోపు పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రేమ పేరుతోని మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే కోర్టుకు వచ్చి ఆయనకి ఏ శిక్ష వేయొద్దు, మాకు మ్యారేజ్ అయిపోయింది, నేను మేజర్నే, మా తల్లిదండ్రులు సప్రెస్ చేశారు నా ఏజు, నాకు 19 ఇయర్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆల్ దీస్ థింగ్స్ వీ కెనాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఎట్ దట్ స్టేజ్. కరీంనగర్లోని ఎస్టీ హాస్టల్ బాలికలు ఆందోళనకు దిగారు. సదుపాయాలు లేవని లగేజీతో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సుమారు 2.5 గంటల పాటు ఆందోళన కొనసాగించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమెన్స్ కాలేజీకి హాస్టల్ 6 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ ఆందోళనలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రజనీకాంత్, డిఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి, నాయకులు నరేష్, అరవింద్, బాలికలు పాల్గొన్నారు. సరే సార్
ఎక్కడ ఉండాలి? షిఫ్ట్ అయిన హాస్టల్లో వాష్రూమ్స్ కరెక్ట్ లేవు, డోర్స్ లేవు, వాటర్ లేవు, లైట్స్ లేవు. ఈ టెండెన్స్ మేము ఎక్కడ ఉండాలి? మేము ఇప్పుడు వెళ్తే మా పరిస్థితి ఏంటి సార్? ఎక్కడ ఉన్నామంటారు? ప్రజెంట్ ఉన్న హాస్టల్లో ఉన్నది ఇవ్వట్లేదు, షిఫ్ట్ చేసిన హాస్టల్లో ఒక్క ఫెసిలిటీ లేదు. మౌలిక వసతులు ఉన్న హాస్టల్లో హాస్టల్ విద్యార్థులతో తెలగాటమా? అటెండెన్స్ ఇచ్చిన టైం ఇచ్చినప్పుడు వినాలా? కలెక్టర్ ఆఫీస్కి 15 డేస్ నుండి తిరుగుతున్నామన్న. అయినా మాకు అన్ని హాస్టల్ ఎస్సీ బీసీ వాళ్ళందరికీ నియర్ బై ఉంది, మాకు ఒక్కటి నియర్ బై లేదు, మాకు కరెక్ట్ హాస్టల్ లేదు. మేము ఇన్ని రోజుల నుండి మేము చిన్నపిల్లల హాస్టల్లో ఉంటున్నాం, అయినా కానీ మాకు అక్కడ ఫెసిలిటీస్ లేవు. వాళ్ళకు కూడా ఒక రూమ్లో 25 మెంబర్స్ ఉంటున్నాము. కరోనా టైంలో ఇంతమంది ఉంటే ఎట్లుంటుంది అన్న? అయినా మేము కలెక్టర్ సార్ని కలవడానికి 2 సార్లు మేము కలెక్టర్ సార్ని కలిసినా కానీ, ఇన్ని రోజుల నుండి మేము కలెక్టర్ సార్ని కలిసినా కానీ మాకు ఎలాంటి లేదు. ఇప్పుడు కూడా మాకు వేరే యూనివర్సిటీ దగ్గర షిఫ్ట్ అయింది, ఉమెన్స్ కాలేజీ, కిమ్స్ కాలేజీ, వేరే కాలేజ్ వాళ్ళకి ఇంత దూరం అవుతుంది. దీనికోసం మేము సార్ని డిటిడిఓ సార్ని కలవడానికి వస్తే సార్ మేము మాట్లాడిన మాటలు మాట్లాడకుండా వేరే మాటలతోటి మమ్మల్ని అక్కడ నుండి వెళ్ళిపోయేలాగా చేసింది సార్. అయినా కానీ మేము మళ్ళీ ఈరోజు వచ్చినాం. మాకు వేరే హాస్టల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న హాస్టల్లో అక్కడ వెళ్ళేసరికి అక్కడ మాకు కరెక్ట్ ఫెసిలిటీస్ లేవు, వాటర్ లేదు, మాకు అక్కడ రూమ్స్ లేవు కరెక్ట్గా, మాకు ఫ్యాన్స్ లేవు, వాష్రూమ్స్ కరెక్ట్గా లేవు, మాకు అక్కడ సేఫ్టీ లేదు సార్. గర్ల్స్కి ఒక సేఫ్టీ లేదు అక్కడ. ఎస్టీ హాస్టల్ లేదన్న. ఇన్ని రోజులు ఎస్టీ హాస్టల్ లేక వేరే హాస్టల్లో స్టే చేసినాం. ఇప్పుడు 2 బిల్డింగ్ చూసినాం, రామ్నగర్లో ఒక బిల్డింగ్ చూసినాం, యూనివర్సిటీ దగ్గర ఒక బిల్డింగ్ చూసినాం. మా ఇష్టం లేకుండానే యూనివర్సిటీ దగ్గర బిల్డింగ్ ఓకే చేసిర్రు. అక్కడ నుంచి ఇక్కడికి మాకు డైలీ 10 కిలోమీటర్స్ పడుతుందన్న. మాకంటూ అక్కడ బిల్డింగ్ వద్దు. రామ్నగర్ అయితే అన్ని కాలేజీలకు దగ్గరనే మాకు రామ్నగర్ బిల్డింగ్ కావాలి. అందుకోసమే ధర్నా చేస్తున్నాం అన్న. హాస్టల్లో కూడా ఫెసిలిటీస్ కరెక్ట్ లేవు, మినరల్ వాటర్ లేవు, బెడ్స్ లేవు అన్న. అయినా అడ్జస్ట్ చేసుకుంటున్నాం, పర్మనెంట్ హాస్టల్ లేదు కదా అని అడ్జస్ట్ చేసుకుంటున్నాం. మాకు ఇప్పుడు మినరల్ వాటర్ కావాలి, బెడ్స్ కావాలి, పర్మనెంట్ హాస్టల్ కావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రైతులపై బీజేపీ సర్కారు వివక్ష, బండి సంజయ్ పై ఎమ్మెల్యే రసమై ఫైర్. కరీంనగర్ రూపురేఖలు మార్చుతాం, అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్. జిల్లా ఆసుపత్రిపై పర్యవేక్షణ కరువు, ఇష్టారాజ్యంగా అధికారులు, రోగులకు అందని వైద్యం. టీచర్ల బదిలీల జాబితాపై ఫిర్యాదుల వెల్లువ, సవరించాకే తుది జాబితా ప్రకటించాలని సంఘాల డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ. Audio Jungle.